ఇంతకు ముందు ఆంటీ ఇలా బిహేవ్ చేసేవారే కాదు. అందుకే డాక్టర్ని తీసుకొచ్చింది. ఒకసారి గాయం చెక్ చేస్తే కండిషన్ ఏంటనేది తెలుస్తుంది. పులికి మత్తు ఇంజెక్షన్ వేయకుండా పరీక్షలు చేయకూడదయ్యా. నేను చెప్పేది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. ఈ మందులు వాడుతున్నాను. ఇంకేంటి ప్రాబ్లం? ఇవి పెయిన్ రిలీఫ్ కి మాత్రమే మేడం, యాంటీబయాటిక్స్ లేవు. ఎంత డోస్ వాడాలో గాయాన్ని చూసి చెప్తాను. తప్పించుకోవాలి, ఎలాగైనా తప్పించుకోవాలి. చాముండేశ్వరి, నేను సంతకాలు పెడితే నా ఆస్తిని నీ గుప్పెట్లోకి తీసుకుని నా వాళ్లని ఏమీ లేని వాళ్లగా మార్చాలనుకుంటున్నా. ప్రాణమైనా తీసుకుంటాను కాని గట్టమనేని సామ్రాజ్యాన్ని పతనం కానివ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. ఏమైందమ్మా? మీ మేడం వస్తే అక్కడ పడ్డ చెక్ బుక్ తీసి మొహార కొట్టు. ఎందుకలా ఆవేశపడతారు? మీరు సంతకం పెడితేనే మిమ్మల్ని వదిలేస్తానని చెప్పారు కదా. బెట్టు చేస్తే ఆ రాక్షసులు ఏం చేస్తారో ఏమో. ముందు మీ ప్రాణాలను కాపాడుకోండమ్మా, అప్పుడే కదా మీ కుటుంబాన్ని కాపాడుకుంటారు. గుడ్. ఏ సంతకాలను అడ్డు పెట్టుకుని
దోచుకోవాలనుకుంటుందో ఆ సంతకాలతోటే చాముండేశ్వరికి చెక్ పెడతాను. ఈ చెక్ బుక్ తోనే తనకి కొరివి పెడతాను. నువ్వు అఖిలవి కాదు నకిలీవని నిరూపిస్తాను. ఏం ఆలోచిస్తున్నారమ్మా? ఆ చెక్ మీద సంతకాలు పెట్టేసేయండి. చెప్పావు కదా సరోజ, నీ మాట కాదనకూడదనిపించింది. ఆ చెక్ బుక్ ఇటివ్వు. తీసుకోండమ్మా. మీలాంటి మంచివాళ్లైనా నరకం నుండి బయటపడాలని కోరుకుంటున్నానమ్మా. టైం వస్తే నాతో పాటు నువ్వు కూడా బయటపడతావు. నీకు తల వంచి సంతకాలు పెట్టలేదు చాముండేశ్వరి. నీ తల ఎగరేయటానికి సన్నాహాలు మొదలు పెట్టాను. భవానీ పిన్నికి బ్రో వదిలిని చూస్తే మండిపోతుంది కాబట్టి ఆవిడికి కూడా మండిపోయే ఐడియా ఉన్నట్టు చెప్పంగారం. నేనంత వైలెంట్ గా ఆలోచించలేను. కావాలంటే కూల్ గా ఉండే ఐడియా చెప్తాను. ఆంటీకి ఐస్ గడ్డలు పెడదాం. ఎక్కడ పెడదాం? నెత్తి మీద, ఒంటి మీద. సింగిల్ లైన్ లో చెప్పగలను గాని స్క్రీన్ ప్లే మొత్తం వేయలేను. అదిరిపోయి థాట్ వచ్చింది బంగారం. నువ్వు చెప్పిన ఐడియాని రివర్స్ చేద్దాం. ఐస్ పెడితే కూల్ కూల్ గా చల్ల చల్లగా వయ్యారాలు పోతుంటుంది పిన్ని. అలా కాకుండా కళ్ళల్లో కారం కొట్టే ప్లాన్ చేద్దాం. ఏమంటావు? ఓ మై గాడ్, కారమా? ఈ ఎక్స్ప్రెషన్ పిన్ ఇవ్వాలి, నువ్వు కాదు. పార్వతి, పార్వతి, బావా ఇక్కడ మేం కూడా ఉన్నాం. మల్లెపూలు తీసుకొచ్చాను ఐశ్వర్య, పార్వతికి ఇస్తాను, మీరిద్దరు షేర్ చేసుకో. పార్వతి, అబ్బా ఏమైంది ఐష్ నన్ను కొడుతున్నావు? బావని చూసి నేర్చుకో. పార్వతి కోసం మల్లెపూలు తీసుకొచ్చాడు. నువ్వు నా కోసం మొగల్ పువ్వు అయినా తెచ్చావా? తెస్తే ఎక్కడ పెట్టుకుంటావు? ఎక్కడ పెట్టుకుంటానా నిన్ను? సారీ ఐస్, ఇదో నోడుతోలు కానీ సారీ ఐస్ 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 సారీ ప్లీజ్ ప్లీజ్ కొట్టకే బ్రో 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 ఐస్ వద్దే ప్లీజ్ బ్రో బ్రో ఐస్ ప్లీజ్ ప్లీజ్ కొట్టకే బ్రో 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 కాపాడు బ్రో. బావా పట్టుకో బావా. ఐస్ ఐస్ అబ్బా 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 సర్లే చాలా ఐశ్వర్య ఇంకా అట్టగొట్టేవేంటి? ఈ నలుగురు ఒక చోటున్నారంటే అంతే సంగతులు. ముందు ఈ చిన్నబాబుని కట్టడి చేయాలి. ఐశ్వర్యని జత చేసుకుని దేవా పార్వతుల్ని కలపాలని చూస్తుంటారు. చెప్తా వీళ్ళ సంగతి. బంగారం బంగారం అని బిస్కెట్లు వేస్తావు గాని మల్లెపూలు తీసుకురావాలని తెలీదా నిన్ను? వెయిట్ 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 యాక్చువల్ గా మల్లెపూలు తీసుకురావాలనే ఐడియా ఇచ్చింది మహినే. అంటే ఏంటి పెద్దబాబు గారు, మీకు పువ్వులు అట్టుకు రావాలని కూడా తెలియదన్నమాట. పార్వతి బ్రో ఈ లేడీస్ కి మనం చెప్పలేము. నాకు చెప్పండి అయ్యా, బాగా సంతోషంగా ఉన్నట్టున్నారు. నువ్వు వచ్చావు కదా పిన్ని, ఇక సంతోషం కాస్త ఆవిరైపోద్ది. నువ్వు ఐశ్వర్య ఆనంద డోరికల్లో తేలాడండి. నేనొద్దన్ను. పెదబాబు పార్వతే అలా ఉండకూడదు.
మీరు అనుకున్నట్టు ఏది జరగదు పిన్ని. జరిగేలా ఉంటే ఈ పాటికి మీరు మంచి పొజిషన్లో ఉండేవారు. కనీసం చిన్నయ్య గారి దగ్గరైనా ఉండేవాళ్ళు. ఏంటే బెటకారమా? లేదు పిన్ని, గొడ్డికారం. నువ్వుండి చిన్నబాబు, నేను నా మొగుడి దగ్గర లేనని హేళనగా మాట్లాడుతుంది ఇది. ఓసే పార్వతి, నువ్వు ఇక్కడే ఉన్నా నీ మొగుడి దగ్గర సుఖంగా సంతోషంగా ఉండలేవు. ఉండగలదాంటీ. ఏ జోస్యం చెప్తున్నారా? బెట్టు కట్టి చెప్తున్నాము. ఈ భవానీతోనే పందమా? ఎందుకు ఐశ్వర్య అనవసరంగా బెట్టు కట్టి ఓడిపోతారు? పిన్ని టాలెంట్ ముందు మీరు ఎవ్వరు పనికిరారు. పెదబాబు చిన్నప్పటి నుంచి నా టాలెంట్ చూస్తున్నాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు. అయితే ఒకే ఒక పందెం కడదాం పిన్ని. నువ్వు గెలిస్తే మేము నీ మాట వింటాం. మీరు నా మాట వినక్కర్లేదు. పార్వతి పెదబాబు వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఉంటే చాలు. వద్దు సినిబాబు గారు, ఇట్లాంటి పందాలేమొద్దు. చూసావా, అప్పుడే దానికి చెమటలు పట్టాయి. వదినా, నువ్వేం కంగారు పడకు, నన్ను నమ్ము. ఈసారి పిన్ని ఓడిపోవడం ఖాయం. ముందు పందెమేమిటో చెప్పు. వెరీ సింపుల్ పిన్ని. రూమ్ కి ఒక చోట దాస్తాం. నేను కళ్ళు మూసుకుని వెతుకుతాను, నువ్వు కళ్ళు తెరిచి వెతకాలి, అంతే. పోయిన సంవత్సరం ఇలాంటి పందెమే కట్టినట్టున్నారనుకుంటా. గుర్తు తెచ్చుకోండి. అప్పుడు మీరే గెలిచారంటీ. అవునా? అయితే ఈ పందెంలో కూడా గెలుపు నాదే. మహి, కీటివ్వు, నేను దాచిపెడతాను, నువ్వు కనుక్కో. అమ్మా, ఆశ దోశ అప్పడం వడా. అన్నదమ్ములిద్దరూ ముందే మాట్లాడుకుని ఉంటారు. కళ్ళు మూసుకుని వెళ్ళైనా కీ ఎక్కడుందో కనుక్కుంటారు. ముందు నేనాడతాను, కళ్ళు తెరిచి ఏం చేయాలో చెప్పండి. ఒక్క క్షణం మీరు అందరూ అలా ఫ్రీజ్ అయిపోండి. టక్కనెళ్ళి ప్రాపర్టీస్ తో ప్రత్యక్షం అయిపోతాను. రెడీనా? 1 2 3 ఫ్రీజ్. ఓకే. చచ్చింది పిన్ని. దేవుడు కనపడతాడు ఈ రోజు. ఓం భీం బట్. అప్పుడే వచ్చేసావా? ఏటి సినిబాబు గారు? మైదాలో కీ పెట్టాను. పిన్ని, కళ్ళు మూయకుండా కంటి రెప్ప కొట్టకుండా మైదా పిండి ఊదుతూ కీని బయటకు వచ్చేలా చేయాలి. అదే పందెం. ఓస్, అంతేనా? నా కడుపులో హనుమంతుడుకున్నంత ఊపిరింది తెలుసా? నువ్వు సూపర్ పిన్ని. సరే పట్టుకో, మొహం దగ్గరగా పెట్టుకుని చేస్తా. 1 2 3 అనగానే ఓదాలి. One, 2, 3. పిన్ని, ఏంటి ఇలా పై కూతున్నావు? ఇలా పెట్టి ఉఫ్ ఉఫ్ అని ఓదాలి. తొండి కళ్ళు మీకూడదు. దగ్గర పెట్టుకో. ఆపొద్దు పిన్ని, కంట్రెప్పుడు ముయ్యకూడదు. నేను చెప్పాను కదా, తొండి లేదు. కమాన్. అయ్యో, కారం బాబోయ్, మంట మంట. అయ్యో, కారం ఎట్ట పడినది సినిబాబు గారు? పాపాత్ముల కళ్ళల్లో భగవంతుడు కారం చల్లాడు. మోసం, దగ, దారుణం. నీళ్లు బాబోయ్, నీళ్లు మండుతున్నాయి. పార్వతి, నీళ్లు తీసుకురావే. పార్వతి, ఆగు. నువ్వు జాలిపడి భవానీ ఆంటీకి సేవలు చేయడానికి వెళ్ళకు. బ్రో, పిన్ని గురించి మర్చిపోండి. తనకి ఇలాంటి శిక్షలు తప్పో. బంగారం, నువ్వు మెడిసిన్ చేసుకుంది కానీ పద. వచ్చే పార్వతి, రూమ్ సర్దావా? సర్దేశాను పెద్దబాబు గారు, మీరు వెళ్ళండి. శ్రీమతి కూడా రావాలి. లేని పూలతో, నువ్వు పాలతో. రా పార్వతి. పళ్ళు మీ పొంద పొండే.
చిన్నబాబు, పందెవని చెప్పి నా కళ్ళల్లో కారం కొడతావా? నీ తెలివితేటలతో నన్ను బురిడి కొట్టించి దేవా పార్వతులు సంతోషంగా ఉండేలా ప్లాన్ చేశావని అర్థమైంది. ఇన్నాళ్ళు నా కళ్ళు గప్పి వాళ్ళు ఒకటైపోయుంటారు. అలా జరిగి ఏదైనా దాని కడుపులో నలుసు పడున్నా అఖిలక్క నా గొంతు నులిమేస్తుంది. అందుకే ఈ టాబ్లెట్స్ తో ప్రయోగం చేస్తున్నా. ఈ టాబ్లెట్స్ పాలల్లో కలిపి పెదబాబు కొన్ని తాగి పార్వతి నా శ్రీమతి అని సగం పాలు షేర్ చేసుకోమంటాడు. మత్తొచ్చి పడుకుంటారు. ఆ తర్వాత దానికి కడుపు నొప్పొచ్చి కడుపులో జీవం కైలాసానికి పోతుంది. అలాంటిదేమీ లేకున్నా ఏ వేషాలు వేయకుండా పడుకుండిపోతారు. బాబా, పార్వతి, పార్వతి, ఎక్కడున్నావే? ఇక్కడున్నావా? అమ్మా మంట! పార్వతి, పార్వతి, అబ్బా మంట! చెప్పండి సినమ్మ గారు. చెప్పుకోలేనంత మంటగా ఉందే. సరిగ్గా కళ్ళు తెరవలేకపోతున్నాను. తెరిస్తే మంట, తెరవకపోతే ఏమీ కనపడదు. అదో తంట. అయ్యో, సన బాధపడుతున్నారు కదా. అవునే, ఈ మంట తగ్గే మార్గం చూడవే. ఈ కీర ముక్కలు తీసుకోండి, మంట తగ్గిపోతుంది. సినమ్మ గారు, తినేస్తున్నారేంటి? పారేస్తారా ఏంటి? అది కాదు సినమ్మ గారు, కడుపు మంట అయితే తినాలా. కళ్ళ మంట అంటున్నారు కదా, కీరా ముక్కల్ని కళ్ళ మీద పెట్టుకుంటే మంట తగ్గుతాది. అలాగా? అయితే ఇంకొన్ని ముక్కలు కట్ చేసి ఏ? అబ్బా, ఇదిగోండి, ఇప్పుడు ఈ కీరా ముక్కల్ని కళ్ళ మీద పెట్టుకొని సినమ్మ గారు. చాలా థ్యాంక్స్ పార్వతి. నువ్వు ఏది మనసులో పెట్టుకో చూడు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అనుకో. ఎవరికి పాలు? నీకా మీ ఆయనకా? పెద్దబాబు గారికి. ఓ, నాకు తెలుసులేమ్మా. ఇద్దరు చెరిసగం పంచుకొని రొమాంటిక్ గా తాగుతారు కదా. పాలంటే మురిపాలు కూడా. పంచుకోండి పంచుకోండి. సిన్నమ్మ గారు, మీరు నేనేంటి పర్మిషన్ ఇచ్చానని ఆశ్చర్యపోతున్నావా? మీరు పందెంలో గెలిచారు కదా. ఈ ఒక్కరోజు నేనేమీ అడ్డు చెప్పను. రేపు మాత్రం ఒప్పుకొని చెప్తున్నా. ఈ పాలు తీసుకెళ్లి తెల్లారాక రా.